హాయ్ గాయ్స్, గరుడ అఫీషియల్ జై డ్రైవర్. మనం వచ్చేసి టేకు దొంగలకు లోడింగ్కి వచ్చాము. ఏలేశ్వరం నుంచి కరెక్ట్గా 10 కిలోమీటర్లు తూర్పు లక్ష్మీపురం వెళ్ళాలి. పామాయిల తోటలో లోడింగ్ మాట. మనం 2 బండ్లు పెట్టాము. మా బండి ఇంకొక అన్న బండి వచ్చింది. అయ్యో చూడండి ఎంతలా ఉన్నాయో. ఆ లోడ్ వేసి చోటు చాలా జాగ్రత్త చూసుకోవాలి. బాడీ గట్ట సాకంట. మనం ఏంటంటే లోడ్ వేసిన తర్వాత ఆ పక్కన ఈ పక్కన బెల్ట్ వేసాము. బాడీ సాగిపోతుంది. మీకు ఈ లోడ్ కూడా ఎవరిలో వేయలేదు. వేయకపోతే మీకు కంటిన్యూ సీరియల్ మీద మా 2 బళ్ళు వేసి రాజమండ్రి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి చూడండి ఎలా చేస్తున్నారో. మొత్తం ఈ లోడింగ్ ఫారెస్ట్ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు ఆడికి వచ్చి దాని మీద ఎదురు దొంగ మీద స్టాంపులు వేసిన తర్వాత అప్పుడు మనం ఆ బండిలో లోడ్ వేయాలి. లేదంటే ఫారెస్ట్ వాళ్ళు చూడండి అక్కడ గీతలు గట్రా రాసేలా ఉన్నాయో. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద నెంబర్స్ వేస్తారు. చూడండి ఎంత తోటలోకి వెళ్ళాల్సి వచ్చిందో. పామిల తోటలోకి వచ్చింది బండి. అలా బెల్ట్తో కట్టి క్రెయిన్ తోటి లోడింగ్ వేస్తూ ఉంటారు అన్నమాట. ఆ పక్కన నుంచి వాళ్ళు ఈ సరుకు కొనుక్కున్న రైతు. దీని పక్కా పర్మిషన్ తోటి పట్టుకెళ్తారు. వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నరికేటప్పుడు కూడా నరికించేతోటి పక్కనే ఉండి నరికిస్తారు, సర్వే చేస్తారు. తర్వాత అదే నెంబర్ మళ్ళీ సర్వే చేసి నెంబర్లు వేస్తూ ఉంటారు. ఆ నెంబర్లు వేసిన తర్వాత బండి ఎక్కిన తర్వాత ఆ నెంబర్లు కంపల్సరీ ఉండాలి. లేదంటే ఫారెస్ట్ వాళ్ళు పట్టుకుంటారు బండి. ఆ పక్కాగా పర్మిట్ ఉంటుందంటేనే మనం బండి ఎడతామన్నమాట. చూడండి అదిగో బాడీలో ఎక్కింది. మన బండి ఇంక దగ్గరికి వస్తుంది లోడింగ్కి. ఇంకో బండికి వేయాలా, ఈ బండికి వేయాలా. ఇగో ఈయన లోడింగ్ చేసే ఆయన రాజమండ్రి నుంచి వచ్చారంట. చూడండి గాయస్, బండికి ఏమాత్రం ఎంత దొంగలు పడ్డాయో. బాడీ సాగిపోతుంది అన్నమాట. మెయిన్ ఏంటంటే చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇలాంటి లోడ్ వేయడం రిస్క్ మాట. బాడీ బయటికి సాగిపోవడానికి ప్రయత్నిస్తుంది. మనం ఏంటంటే ఫస్ట్ అది వేసిన తర్వాత తాడు కూడా టైట్గా లాగి కట్టాలా. తర్వాత బెల్ట్ వేసి మనం లాగదు. అది ఈ బండి వస్తుంది. ఇప్పుడు ఈ బండి మన బండి లోడ్ అయిపోయింది. తాడు కట్టేసాం. ఇప్పుడు ఈ బండి వస్తుంది. మన బండికి ఇంకా కొద్దిగా సన్నంగానే ఉన్నాయి దొంగలు. ఈ బండికి కొద్దిగా బాగా ఎక్కువ లావుగానే ఉన్నాయి. లోడ్ అయిపోయింది. మన బండి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ బండి వెళ్తుందాగా సెట్. ఓ పక్కన అవతల పక్క ఏమో గొయ్యిలాగా ఉంది. చూసుకొని జాగ్రత్తగా లెఫ్ట్ కట్ చేసుకున్నాం, రైట్కి. సారీ, మన బండి వెళ్ళిపోయి ఏదో అక్కడ ఆపి మనం ఇలా దిగొచ్చాం కిందకి. ఈ రోడ్డు అస్సలు బాగోదు, సింగల్ రోడ్డు. ఓకే గైస్, మనం స్టార్ట్ అయిపోదాం. వెళ్తున్నాం. చూడండి ఎంత పొంతలా ఉందో దారి. తాటరల్లి బాట ఇది. కానీ ఏంటంటే మరి టన్నుకి రూపాయలు లోడింగ్ అన్లోడింగ్ లేకుండా, అందుకని చెప్పేసి మన ఏలేశ్వరం నుంచి రాజమండ్రి పెట్టాం. లేదంటే ఈ రోడ్లోకి వస్తే టైర్లు గట్ట పేలిపోతాయి, బాగోదు. అసలు రోడ్డు అన్నది బాగోలేదు. చూడండి తుప్పలు గట్టలు తగిలేస్తున్నాయో బండికి. తాటరల్లి బాట అది. చెట్టు కొమ్మలు గట్ట తగిలేస్తున్నాయి, మిర్రర్లో గట్ట పోతాం అన్నమాట. కింద కూడా పెద్ద పెద్ద రాళ్ళు, టైర్లు కూడా పోతాయి. జాగ్రత్తగా చూసుకొని వచ్చాం బయటికి. చూడండి రాళ్ళు ఎలా లేచిపోయాం. అలా రాళ్ళు వేసిపోయిన వాళ్ళు రాళ్ళు లేచిపోతే లోడ్ బండి మీద టైర్లు గట్ట పేలిపోయే అవకాశం ఎక్కువ ఉంది. బండి బయటకు వచ్చి ఆపి టైర్లు చూడండి చెక్ చేసుకుంటాం. రాళ్ళు ఎలా రాస్తాయో. రేడియో టైర్లు అయితే పోతాయి. ఇక మొత్తం టైర్లు గట్ట ఎలా రాస్తున్నాయి చూడండి. అది కాలగొట్టు మించి వెళ్తున్నాం. రోడ్డు అయితే బాగా సింగల్ రోడ్డు. ఎదట ఎవరు వచ్చినా సరే సైడ్ అవ్వడానికి అయితే లేదు. వర్షం వచ్చేది అనుకున్నాం. ఇక్కడ స్టాంప్ వేయించుకున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. అదిగో ఆ పక్కదే. ఇప్పుడు స్టాంప్ వేసుకొని స్టార్ట్ అవుతున్నాం. ఓకే గాయ్స్, బాయ్. మనమైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాము. వచ్చేసి బండి గోదావరి గొట్టు పక్కన మన అన్లోడింగ్ బండి అయితే పక్కన పెట్టాం. ఇలా గోదావరి గొట్టు కాడికి వచ్చాం చూడడానికి. అసలు గాలి తగిలితలేదు. ఇలా గోదావరి గొట్టు కాడికి వచ్చామన్నమాట. ఈ అన్న మొన్న కానీ నేను వచ్చాం. అదిగో మొన్న బాయ్. అస్సలు గాలి తగిలితలేదు. ఇక్కడికి వచ్చాం.
ఇవాళ వేరే కాడికి వెళ్దామంటే ఒక అన్న బండి వేసుకొస్తే అలా బయటికి వెళ్తామన్నమాట. సినిమాకని వెళ్ళిపోదాం అని చెప్పేసి మనకేంటికంటే ఈ పర్మిట్ 24 గంటలు 6 గంటలు అది డిస్టెన్స్ని బట్టి ఇస్తాడో. మనకి ఏలేశ్వరం నుంచి రాజమండ్రి కాబట్టి 6 గంటలు రాశాడు. ఇక బళ్ళు తెచ్చేసి అయితే మనం ఇక్కడ ఇట్టాం. పేపర్ మిల్ గోడవరనే సినిమాకి వెళ్ళి వచ్చామాట. ఇంకా బళ్ళు ఇలా పక్కన ఇట్టేసాం కదా అని చెప్పి సినిమాకి వెళ్ళి వచ్చాం. నైట్ 12 అయింది. పక్కన ఇట్టాం బళ్ళు. దోమలు ఇక్కడ అసలు నిద్ర కూడా పడతలేదు. చూడండి అలా అన్న టైం బట్టి, లేదంటే మనకి మార్నింగ్ లెగ్స్ రావచ్చు. ఆ డిపార్ట్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం ఆ పేపర్లు బట్టి మనం రావాలా. పర్మిట్ అయిపోయింది మార్నింగ్ అయితే ఇక్కడ బండ్లు బట్టి సీరియల్ పైనుంచి గట్ట బళ్ళు వస్తాయి. ఎదురు బొంగులు తర్వాత సతీష్ గారి నుంచి గట్ట బళ్ళు వస్తాయి ఇక్కడికి. ఇదంతా ఒక యూనియన్ మాట అన్లోడింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏ బండి ముందు వచ్చింది ఏటన్నదని సీరియల్ చూసుకొని మార్నింగ్ అప్పుడు దింపుతారు. ఫస్ట్ అన్న బండి, తర్వాత మన బండి నెక్స్ట్. ఆ బండి అన్లోడ్ అయిన తర్వాత మనది అవుతుంది అనుకున్నాం. అయితే ఏముందంటే మనకంటే ముందు వచ్చిన బళ్ళు ఎదురు బొంగుల బళ్ళు వచ్చాయి. అవి దింపుతున్నారు. మన తెగాల్సిన అన్లోడ్ పాయింట్ ఇది. చూడండి ఇదంతా అదే యాడ్. ఇదంతా టేకు మంచాలు తలుపులు ఇవన్నీ చేసేది ఇదంతా ఇదే. ఇక్కడ ఓల్డ్ టేకర్ దిగుతుంది. ఇక ఇక్కడ అన్లోడింగ్ చేస్తున్నారు. ఈ జట్టు మనకు రావాలి. ఇది ఎదురు బొంగులు లోడింగ్ అన్లోడింగ్ అవుతుంది. 2 బళ్ళు ఉన్నాయన్నారు. 2 అన్లోడ్ చేసిన తర్వాత మనకు అడగొస్తారన్నారు. అంతే మనం అంతలోకి గాలికి అసలు గోదావరి కొట్టుకు వచ్చాము. అది వచ్చేసి మన ఫ్లైఓవర్ కొవ్వూరు బ్రిడ్జి. అస్సలు గాలి తగిలితలేదు మాట ఇక్కడ. అలా గోదావరి కొట్టుకొని వచ్చేద్దాం. ఇంకా బళ్ళు అన్నీ అన్లోడింగ్ అవుతున్నాయి కదా. 3 బళ్ళు అన్లోడ్ అయ్యేలోడికి మనం ఇక్కడ కూర్చుందాం కదా అని చెప్పేసి వచ్చాం. ఇది ఈ మంచం ఇక్కడ చేస్తుంటే మన బండి అన్లోడ్ అవుతుంది చూడడానికి వచ్చాం. ఈ మంచం వచ్చి తాత ముత్తాతలు 3 తరాల నుంచి వచ్చిందట. ఈ మంచం కింద కోళ్ళు ఒకటే ఎంత ఆల్ట్రేషన్ చేయించుకుంటున్నారట వాళ్ళ మనవల్లో. అలాగే చెప్పి పందిరి మంచం చేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు. ఇలా పక్కన వచ్చి 20 సంవత్సరాలు అడిగితే ఇలాగ చెప్తారన్నమాట. 3 తరాల నుంచి వచ్చిందట. అందుకని చెప్పి వాళ్ళ మనవల్లో ఈ మంచం చేయమన్నారని చెప్పేసి రీమోడలింగ్ చేస్తున్నారు ఈ మంచాన్ని. ఇలా చేసి ఆ మంచం అలా పైన పెడతారంట డిజైన్ కింద. కూడా వచ్చి బండి అన్లోడింగ్ మొదలెట్టారు, స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొని రావాలి. ఇది వచ్చేసి 4 పార్టీలు కొనుక్కున్నారు. మనిషికి 1,20,000 చొప్పున పడ్డదంటారు. 4 కొనుక్కున్నారు. ఈ 4 కొనుక్కున్నది ఇక్కడ కటింగ్ మిషన్ కాడ ఇట్టారన్నమాట. అప్పుడు దాన్ని ఒక్కొక్కటి అదే ముక్కల చొప్పున పంచుకుంటారంట. అందుకని చెప్పేసి వాళ్ళు రావడానికి లేట్ అయిందని చెప్పేసి 4 ఉంటేనే అన్లోడింగ్ చేస్తున్నారన్నారని మన బండి లేట్ అయింది. వాళ్ళు 4 దగ్గరుండి దింపించుకోవాలంట. ఆ 4 కూడా ఏంటంటే ప్రతి రూపాయి కూడా అలా ఆ 4 చూసే ఇవ్వాలి మాకు కిరాయి కూడా. అందువల్ల 4 వచ్చేదాకా మన బండి అన్లోడింగ్ చేయనన్నారని చెప్పేసి పక్కన ఎట్టించారు. ఇప్పుడు 4 వచ్చిన తర్వాత ఇప్పుడు మన బండి దింపుతున్నారు. ఆ కటింగ్ మిషన్ కాడ కట్ చేసిన తర్వాత ఇప్పుడు 4 పంచుకోవాలంటాయి. చూడండి అలా దిగుతుందో. మిషన్ అంత దూరం నుంచి లోపల తీసుకెళ్ళాలి ఫుల్గా ఎండ. ఇంకా మనకి కిరాయి ఇస్తారు. ఇంకా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. చూడండి చుట్టూను ఎంత సాఫీగా ఉన్నాయి కర్రలు. ఈ సతీష్ గారి నుంచి వచ్చినాయి అంట. చూడండి. ఓకే గాయస్.